19 వరకు ఎలక్షన్స్ లేకపోయినా కూడా 2019లో ఘోర పరాజయం తర్వాత కూడా పార్టీని నిలబెట్టారు. తాము నిలబెట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్లో నా జనసేన తీసుకున్న వైఖరి, పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి వల్ల ఆ పార్టీ నిలబడింది కూడా. ఎందుకంటే ఆ పార్టీ ఆ రోజున్న పరిస్థితి, అటు జగన్మోహన్ రెడ్డితో దాడి, ఇటు బీజేపీతో సంబంధాలు లేకపోవడము, సో పార్టీ కార్యకర్తల్లో ఒక నైరాశ్యము, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడము, ఎన్నికల వరకు కూడా చంద్రబాబు నాయుడు జైలు నుంచి రానివ్వడు జగన్ అని వార్తలు రావడము, లోకేష్ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలోనే ఉండిపోవడము, ఫీల్డ్ మీద కూడా లేడప్పుడు మీకు కొన్ని రోజుల పాటు, వారాల పాటు ఢిల్లీలోనే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాడు లోకేష్ అంటూ పేపర్లలో మన అనుకూల మీడియాలో వార్తలు. న్యాయ నిపుణులతో అన్ని రోజులు ఏం చర్చిస్తారు అంటే ఇతర మీడియాలోమో ఆయనను కూడా అరెస్ట్ చేయవచ్చు అని. అరెస్ట్ చేయాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కూడా అరెస్ట్ చేస్తారనుకోండి. బట్ కారణం ఏదైనా లోకేష్ కూడా అందుబాటులో లేడు ఆ సమయంలో, చాలా రోజులు లేడు. సో మీకు అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది, టీడీపీ నాయకుల్లో ఉన్న కొంత ధైర్యాన్ని ఇచ్చింది. సో చంద్రబాబు నాయుడు బహిరంగంగా రాజకీయాల్లో తిరగలేని పరిస్థితుల్లో జైల్లో ఉండి, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీకి మామూలుది కాదు. తర్వాత మీకు ఒక పొలిటికల్ కంపెల్లింగ్ నరేటివ్ క్రియేట్ చేయడం, అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము, వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవుతాయి, వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమైతే వైసీపీని ఓడించగలము అన్న విశ్వాసాన్ని కూడా పవన్ కళ్యాణ్ కల్పించడమే కాదు, టీడీపీతో కలవనన్న బీజేపీని టీడీపీకి ఎట్టి పరిస్థితిలో కలవము, దూరంగా ఉంటాము అన్న బీజేపీని ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్రభావం, పవన్ కళ్యాణ్ ప్రయత్నం వల్ల ఈ బీజేపీని కూడా తీసుకొని వచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేశారు. ఇదంతా ఈ ప్రక్రియ మీకు ఒక కంపెల్లింగ్ పొలిటికల్ నరేటివ్, ఎప్పుడు కూడా యుద్ధంలో గెలుస్తాము అన్న విశ్వాసం ఉంటే ఒక రకంగా పనిచేస్తారు, గెలుస్తామన్న విశ్వాసం లేకపోతే మరో రకంగా ఉంటుంది. పరీక్షల్లో కానీ, యుద్ధంలో కానీ, దేంట్లోనైనా విశ్వాసం, ఈవెన్ ఆఖరికి అనారోగ్యంతో ఉన్నా నాకు ఈ మందు పనిచేస్తుంది, ఈ డాక్టర్ని నయం చేస్తాడన్న విశ్వాసమే పేషెంట్ కీలకం. అందువల్ల రాజకీయ ప్రక్రియలో కూడా ఎన్నికల్లో గెలుస్తాము అన్నప్పుడు ఉండే ధైర్యము, విశ్వాసము, పనితీరు వేరుంటుంది, గెలవమేమో అన్నప్పుడు పనితీరు వేరుంటుంది. అందువల్ల తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహవంతమైన కృషికి కూడా పవన్ కళ్యాణ్ వైఖరి కారణమైంది. అల్టిమేట్గా అరిథమెటిక్ కూడా పవన్ కళ్యాణ్కు ఓట్లు సొంతగా సీట్లు గెలిపించే స్థాయిలో లేకపోవచ్చు, కానీ తెలుగుదేశంతో కలిసినప్పుడు విన్నింగ్ లీడ్ ఇవ్వటానికి ఉపయోగపడేంత ఓటింగ్ అయితే క్లియర్గా ఉంది. ముఖ్యంగా ఆయనకు సెలెక్ట్ జాగ్రఫీ, కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఓటింగ్ ఉండడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకు గోదావరి జిల్లాలో కొంత కృష్ణా గుంటూరులో కొన్ని ప్రాంతాలు ఈ కేంద్రీకృత ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే టీడీపీ నిలబడేది కాకపోవచ్చు, లేదా జనసేన నిలబడేది కాకపోవచ్చు, రేపు ఏమయ్యేదో. తెలుగుదేశంలో ఒక వాదన ఏంటంటే జగన్ పట్ల ఆ వ్యతిరేకత ఉంది కనుక టీడీపీ, జనసేన, బీజేపీ కలవకపోయినా టీడీపీ విడిగా పోటీ చేసినా గెలిచే వాళ్ళం, మా చంద్రబాబు నాయుడుకి విశ్వాసం లేక అందరినీ కలుపుకున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ రియాలిటీలు ఏంటంటే తెలుగుదేశం వర్గాలు ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఆత్మవిశ్వాసమే సడలినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక పొలిటికల్ నరేటివ్ ప్రజల్లో కూడా, ఎస్ వీళ్ళు జగన్ ఓడించగలుగుతారు, వీళ్ళొక వేరే ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారన్న నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నమ్మకం రానప్పుడు ఓటింగ్ ఇంకో రకంగా ఉంటుంది. మీకు బీజేపీ తెలంగాణలో చూడండి, దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించినంత వరకు తెలంగాణలో కాంగ్రెస్ కాదు బీజేపీయే ప్రత్యామ్నాయము అన్న విశ్వాసం ప్రజల్లో ఉండేది. దాని ప్రభావం వల్ల దుబ్బాకలో గెలిచారు, కాంగ్రెస్ 3వ ప్లేసు. మీకు హుజురాబాద్లో గెలిచారు, కాంగ్రెస్కు 3000 ఓట్లు. జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్కు 2 సీట్లు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్లో కాంగ్రెస్ ఘోర పరాజయం.
అంటే బీజేపీ ఏమో విజయాలు సాధిస్తూ వచ్చింది, కాంగ్రెస్ ఏమో ఓడిపోతూ వచ్చింది. ఆ సమయంలో అనూహ్యంగా బండి సంజయ్ని మార్చి అసలు బీజేపీ కేసీఆర్ పైన పోరాడడానికి రెడీగా లేదు, పోరాడదలుచుకోలేదు, అందుకే బండి సంజయ్ని మార్చారు, అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదు అనే నెరేటివ్ ప్రజల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ను గెలిపించగలుగుతాడు అన్న విశ్వాసం కల్పించాడు రేవంత్ రెడ్డి. మీకు కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా కూడా పోటీ చేసింది, మీరు ఫలితాలు చూశారు. అందువల్ల రాజకీయాల్లో ఏమవుతుందంటే ఇట్స్ నాట్ అరిథమెటిక్, ఇట్స్ కెమిస్ట్రీ. సో ఒక గెలుస్తాము అన్న వాతావరణాన్ని కల్పించగలిగితే, వీళ్ళు ఓడిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రజలిచ్చే తీర్పు విడిగా ఉంటుంది. ఎన్టీ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించగలుగుతాడని ప్రజలు నమ్మారు కనుక ఎన్టీ రామారావుకు భారీ విజయాన్ని చెమకొచ్చారు. అందువల్ల పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి వైసీపీ వ్యతిరేక ఓటును కన్సాలిడేట్ చేసింది, వైసీపీ వ్యతిరేక శ్రేణులు ఉత్సాహపరిచింది, వైసీపీ వ్యతిరేక ఓటర్కు ఒక కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేసింది, వైసీపీ అనుకూల వర్గాల్లో ఒక నిరుత్సాహాన్ని కలిగించింది, ఒక రకమైన భయం. నిరుత్సాహం కాకపోయినా ఏమో జరగబోవచ్చు వీళ్ళందరూ కలిస్తే. అందుకే మీరు ఆ రోజుల్లో చూడండి, వైసీపీ నాయకుల ప్రధానమైన అటాక్ కల్లా పవన్ కళ్యాణ్ పైన ఉండేది. ఎందుకు ఉండేదంటే ఈ పవన్ కళ్యాణ్ కలుపుతున్నాడు ఈ మూడు పార్టీలను అని. వీళ్ళు మూడు పార్టీలే కలవకపోతే మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాము అనేటువంటి అభిప్రాయం కూడా ఉండేది. ఈవెన్ అరిథమెటిక్ తీసుకున్నా ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చింది వైసీపీకి. అందువల్ల జనసేనకు ఒక 10% ఓటింగ్ ఉందనుకున్నా, జనసేన ఫీల్డ్లో లేకపోతే నీకు రిజల్ట్స్ కూడా బీన్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎవరము ఖచ్చితంగా చెప్పలేము తెలుగుదేశం విడిగా పడితే గెలవకపోవా అంటే దానికి ఆన్సర్లు ఉండవు. బ్రిటిష్ వాడు రాకపోతే ఇండియాలో వలసవాదం ఉండేది కాదా, బ్రిటిష్ రాకపోతే పోర్చుగల్ వాడు వచ్చాడో, డచ్ వాడే ఉండిపోయేటాడో, ఫ్రెంచ్ వాడు వచ్చేవాడు, అది తెలియదు. సో అందువల్ల బట్ ఉన్న పాలిటిక్స్ని విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ నిజం నిలబడ్డాడు, నిలబెట్టాడు. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా అధికారంలో నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ మాటలు తెలుగుదేశం నచ్చకపోవచ్చు, తెలుగుదేశం శ్రేణులకు నచ్చకపోవచ్చు, బట్ దట్ ఈస్ అన్ హిస్టారికల్ రియాలిటీ కదా. నిన్న ఈ విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చాలా భాషల్లో మాట్లాడారు సార్. తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు అంతా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే బహుభాషలు భారతదేశానికి చాలా మంచిది అని చెప్పి. ఈ మధ్యకాలంలో స్టాలిన్ లాంటి వాళ్ళు త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా సార్. సో దానికి సంబంధించి బయట महाराजाणी छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या